ఏది మీ ఫేవరెట్? ప్రేమతో అబ్బా. అసలు మాకు ఇంకోటి కూడా నచ్చిందండి. ఇంకోటి అయితే వెయిట్ చేసి మూవీ చూడాల్సిందే అన్నమాట. ఓకే, సో శ్రీముఖి పక్కన యాక్ట్ చేయడానికి కారణం అవసరం ఉండాలా అండి? ఆవిడ పెద్ద కోడలు, నేను చిన్న కోడలు అని అనగానే ఫుల్ రైవలరీ ఉంటుందని చెప్పేసి ఓకే అని అన్నాను. సో ద మేజర్ రీజన్ విల్ బి డెఫినెట్లీ ట్రూలీ హోల్ హార్టెడ్లీ దిస్ బంగారం. నాట్ జస్ట్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ అనే తను ఎంత బంగారమో మీ అందరికీ తెలుసు. అండ్ ఆవిడ యాక్షన్ లైవ్లో చూద్దాము అని అనుకున్నాను, బట్ ఆవిడతో పాటు ఇలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్లో వర్క్ చేయడం ఐ ఫీల్ వెరీ లక్కీ. నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్, అండ్ ఎస్పెషలీ దిస్ మ్యాన్ హియర్, అవర్ ఫ్యామిలీ మ్యాన్. It was amazing to be associated with Raj sir also in this way. కాబట్టి ఒక కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ కాబట్టి ఇంకా రీజన్స్ అవసరం లేవు. అర్థమైంది మాకు కూడా. కానీ డైలాగ్ అయినా ఏదైనా చెప్పాలంటే ఒక మన నీట్ ఎగ్జామినేషన్ ముందు కూర్చున్నట్టు ఉంటుంది ప్రతిసారి. అండ్ షీ హెస్ బికమ్ అ టఫర్ ఎగ్జామినర్ ఈచ్ టైమ్. సో యూ హ్యావ్ టు అప్ యువర్ గేమ్, యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ హర్ క్వశ్చన్స్. But as an actor, I can say she's a completely different actor now. From when appudi Sam ki ippudi Sam ki asalu pontane ledu. She is one more chapter now by herself. And నేను ఇంతకు ముందు కూడా అన్నాను, యాక్షన్ చేస్తే అబ్బా ఏం చేస్తుందో యాక్షన్ అనిపిస్తుంది, కామెడీ చేస్తే అబ్బా ఇంతకంటే బెటర్ ఏమో చేయలేదు అనిపిస్తుంది, సో ఎమోషన్ చేస్తే అబ్బా చింపేసింది అనిపిస్తుంది. సో షీఈస్ ఏ గ్రైడర్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఫన్. అండ్ మీలాగా నేను కూడా శామ్ కి. థ్యాంక్ యూ నందిని గారు. రాజ్ గారు, క్లుప్తంగా చెప్పమంటారా, విశదీకరించి చెప్పండి. చూసారా, మీకైనా వచ్చా విశదీకరణ తెలుసా? ఎవరు సార్ డజన్ నో తెలుగు అని చెప్పింది? విశ్లీకరణ అంటే అర్థం ఏంటో చెప్పు. నీకే తెలియదు సగం తెలుగు ఆయనకు వచ్చినంత. తిరుపతి అబ్బా మాది. మరి అట్లుంటది మనతో. తిరుపతి భాషలో మాట్లాడిచ్చాము, అందుకనే ఆ డైలాగ్ కూడా ఒక్కొక్కరిని కొడతాను చూడు, అది మా ఊరి భాష. సో క్వశ్చన్ ఇస్ why Nandini was an automatic choice because their friendship and they had a great relationship. She's a solid director and they're great friends. She's been maintain some discipline guys. అల్లాడిపోవద్దు, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. క్వశ్చన్ అడిగింది ఎవరైతే వాళ్ళు తెలుగు రాయడం వచ్చా ఫస్ట్ చెప్పండి. ఆ క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళు తెలుగు రాయడం వచ్చా అండి? మీకు తెలుగులో రాస్తారా మీ క్వశ్చన్? ఒక్క పదమే వచ్చు. మీరుండండి బాబు, ఆయన క్వశ్చన్ మర్చిపోతున్నారు. సినిమాకి పేరు when I thought of the concept మా ఇంటి బంగారం అనేది మామూలుగా ఆప్యాయంగా ప్రేమతో పిలిచి ఇంట్రోల్ వస్తుంది. సో there is also a slightly more deeper darker side to owning somebody. Samantha domination అదే దట్స్ ఇట్. మామ నాకు తెలుగు రాకుండా పోయిందేంటి, చదువుకుంటాలే. యాక్టర్ సమంత డామినేషన్ ఇస్ వెరీ ఆబ్వియస్, అదేమి మాట్లాడక్కర్లేదు దాని గురించి. అండ్ అది మీరు చూస్తే ఆల్రెడీ మీ ట్రైలర్లో సగం అర్థమైపోయింది, ఇంకా సినిమాలో ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది. మంచి వాడు. సో ప్రొడ్యూసర్గా కూడా అంటే ఇలా చెప్పాలంటే, ఇప్పుడు ఒకరు ఎగ్జామ్ రాస్తే 100 మార్క్స్ ఫస్ట్ టైం వచ్చేసినట్టు ప్రొడక్షన్ చేసినట్టు చేశారు ప్రొడక్షన్ కూడా. సో ఐ థింక్ అండ్ జస్ట్ వర్కింగ్ విత్ బోత్ రాజ్ గారు అండ్ సమంత యాజ్ ప్రొడ్యూసర్స్ ఆన్ దిస్ హ్యాస్ బీన్ ఎ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. సో ఐ థింక్ మొత్తం సినిమా అంతా చాలా కొలాబరేటివ్గా
every decision is sort of spoken, discussed, and that's very, very important. Teamwork, collaboration. I think that is the most beautiful thing about our production house, our మా సినిమాలన్నా సెట్ మీద అన్నా ఇప్పుడు నందిని గారు రాజ్ గారు మన మానిటర్ ముందు కూర్చున్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ ఇస్ బీయింగ్ మేడ్ ఇన్ అ పర్టికులర్ వే అండ్ యూ హ్యావ్ అదర్ ప్రొడ్యూసర్ హూస్ ఆన్ ద అదర్ సైడ్ యాక్టింగ్ అండ్ దెన్ సో ఇట్స్ జస్ట్ ఎ వెరీ కంప్లీట్ పిక్చర్ ఫర్ అస్. సో నైస్ అండి. సో వీ హ్యావ్ గవిరెడ్డి గారు హియర్. ఎక్కువ మాట్లాడను సమంత గారు నన్ను క్వశ్చన్ అడగండి. ఆయన ఆల్రెడీ ఆన్సర్ ప్రిపేర్ చేస్తే నేను క్వశ్చన్ అడగడం ఎందుకు? ఓకే. సో సమంత గారు ఆల్రెడీ మిమ్మల్ని హీరోగా లాంచ్ చేశారు శుభం మూవీలో కదా, ఐ రైట్? సో మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారని విన్నాం, మేము చేస్తున్నారు అండ్ అక్కడక్కడ చూస్తున్నాం కూడా మీ అప్డేట్స్ అన్ని. సో ఒకవేళ సమంత గారితో నెక్స్ట్ మూవీ మీరు డైరెక్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి స్టోరీలో ఆమె హీరోయిన్ అని అనుకోలేదండి. అదే ఎలా- చూడాలనుకున్నా అదే హీరో Actually మా ఇంటి బంగారం లాంటి సినిమాని తీయాలనుకున్నా, అలాంటి యాక్షన్ Already తీసేశారు కదా. అందుకని నెక్స్ట్ ఆలోచిస్తా. అది ఆల్రెడీ తీస్తారు. మీరు ఇంకేమైనా డిఫరెంట్ గా ఏమైనా స్టోరీ అంటే ఏ స్టోరీ? Present మా ఇంటి బంగారం అండి. మా ఇంటి బంగారమే తీద్దాం. అలాంటి సినిమా పార్ట్ 2 తీస్తారా? అంతండి. ఓకే. సమంత గారితో మా ఇంటి బంగారం పార్ట్ 2 తీస్తారంట. And- ఓకే ఫైన్. మీకు యాక్టర్ గా ఛాన్స్ మీకు మీరే ఇచ్చుకోవచ్చనా? ఫస్ట్ డైరెక్షన్ చేశాను, తర్వాత శుభం యాక్టర్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్ గానే కొనసాగుతున్నాను. శుభం తర్వాత మేడం చెప్పారు, బుల్లి యాక్టర్ అయిపోయావు కదా నువ్వు, స్టార్ అయిపోయావు, పర్లేదు కంటిన్యూ చేయి, యాక్టింగ్ చాలా బాగుందన్నారు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను. సో అక్కడ నుంచి యాక్టర్ గా కొనసాగుతున్నాను ప్రజెంట్. ఓకే. డైరెక్షన్ ఆలోచించలేదు, ప్రజెంట్ యాక్టింగ్ అయితే ఓకే. చేస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ అన్ని యాక్టర్ గానే మిమ్మల్ని చూడొచ్చు. ఓకే అండి. మీ డైరెక్షన్ కూడా మేము వెయిట్ చేస్తున్నాం. లేదండి, ఇప్పుడు చేయాలనుకోవట్లేదు, ఓన్లీ యాక్టర్ మాత్రమే. ఓకే. చాలా సేఫ్ గా మాట్లాడుతున్నారు. ఏం లేదండి, శుభం గురించి మాట చెప్పాలి. తగ్గేదే లేదా అమ్మాయి అన్నాక. సో గాజులు తీసాక గన్ను పెడితే ఎలా ఉంటుందో అర్థమైంది. సో మే 19th ఆ గన్ను పవర్ గాజుల పవర్ రెండు సారీ జూన్ 19th గన్ పవర్ గాజుల పవర్ రెండు అర్థం అవుతాయి. సో మీలో బంగారాలు చాలా మంది ఉన్నారు. సో మీరందరూ గాజులు తీసి గన్ను పెడితే ఎలా ఉంటుందో సేమ్ 19th చౌదరి గారు. థ్యాంక్ యూ. సమంత గారు చాలా వస్తాయా? మీరు ఆన్సర్స్ ఇవ్వకండి, ఆవిడ ఇస్తారు, వెయిట్ చేయండి. చేసిన విషయాలు ఏం లేదు యాక్చువల్లీ. ఏంటండి? ఇరిటేట్ చేసే ఏం లేవా? ఏం లేదు. ఐ మీన్ ఐ బిన్ ఫ్రెండ్స్ విత్ నందిని ఫర్ మోర్ దెన్ 15 years. సో ఇంకా ఇరిటేట్ చేయడం ఎలా? అలవాటు అయిపోయింది. ఇరిటేషన్ కూడా అలవాటు అయిపోయిందా? అది క్వాలిటీ లాగా కనిపించట్లేదా ఇప్పుడు? సో ఇట్స్ నౌ దిస్ and yeah, I don't think I've had an argument with Raj Garu till now. So నచ్చిన క్వాలిటీ కూడా చెప్పొచ్చండి. అవును, వీళ్ళిద్దరు చాలా పర్ఫెక్ట్. చాలా పర్ఫెక్ట్. ఓకే, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎవ్రీబడి. అర్థమైందా? ఓకే. సో సమంత గారు చీర కట్టుకుని మాస్ యాక్షన్ చేశారు. ఏంటి చీరలు పట్టుకునే వరకు వెళ్తాము, కానీ మళ్ళీ ఏం జరుగుతుందో మీరు సినిమాలోనే చూడండి. హెయిర్ స్టైల్ పాడవుతుందని కానీ పడదు ఇద్దరికి. మోస్ట్లీ శాము నేను ఇలానే చూసుకుంటూ ఉంటాము. అంతా ఆయన ఇంట్లో బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టుంది, బాగా ఫీల్ అవుతున్నారు ఆయన. ఇందా నుంచి తోడి కోడల గురించి అడుగుతున్నారంటే ఆయన ఇంట్లో ఏదో ఉంది అక్కడ మ్యాటర్. సో ఈ మూవీ గురించి 4 ముక్కలు మాట్లాడాల్సింది. మా ఇంటి బంగారం ఇస్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డ్రామా, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంది. సో మీరు మీ బంగారుతో థియేటర్స్కి వచ్చి June 19 తప్పకుండా చూడండి. అండ్ ఐ రియలీ హోప్ దట్ ఐ మేడ్ యూ ప్రౌడ్. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ టు హియర్ వాట్ యూ థింక్ అబౌట్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. బ్లాస్ట్ అయిపోతాయి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అయ్యో మేము కష్టపడ్డాం, మేము ఇది చేసాం అవన్నీ వద్దు. మీరు ఎంజాయ్ చేస్తారా లేదా? నేను ఒక ఫ్యాన్గా చూసి చెప్తున్నా, సినిమా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, డౌట్ లేదు. బ్లాస్ట్. చాలా బాగుంది.
ఇక్కడ మేము సమంత గారి కంబ్యాక్ కోసం, సమంత గారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు సినిమా కోసం ఎంత మంది ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఒకసారి చేతులు ఎత్తండి. అందులో వన్ ఆఫ్ ద అభిమాని నేను కూడా. సో అలాంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మా ఇంటి బంగారం అనే సినిమాతో మన ముందుకు వస్తున్నప్పుడు ఈ సినిమాలో నవ్వించారు, ఏడిపించారు, ఫైట్స్ చేశారు. డెఫినెట్లీ మీ అందరి ప్రేమతో సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది అని కోరుకుంటూ, శామ్ గారితో పాటు మీ అందరు బంగారాలు చాలా బాగుండాలి. జూన్ 19th మా ఇంటి బంగారం సినిమాని థియేటర్ లో వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ, చూస్తారు కదా బంగారాలు? థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ థియేటర్స్. రవి గారు